విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎలక్షన్లు ఎలాగైనా గెలవాలని రోజు చిత్ర విచిత్రాలు ఎన్నో చేస్తుందట. సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించడానికి సిద్ధంగా ఉందట. అందులో కొత్తే ఉంది. రోజీ అవన్నీ చేయకపోతే ఆశ్చర్యపోవాలి. మోసం చేసో అన్యాయం చేసో కుట్రలు కుతంత్రాలు పన్నో ఏదోలా ఈసారి ఆ పోస్టు దక్కించుకోవాలని పట్టుదలతో ఉందట. నిజమేనానమ్మా, కానీ ఈసారి ఆ పప్పులే ఉడికేలా కనపడడం లేదు. అదేంటి? ఇంతవరకు తనకు పోటీగా నిలబడ్డ వాళ్ళందరినీ ఏవో మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి తప్పించేసింది రోజీ. కానీ రోజు గెలుపుకి ఒక ఆయన సెకండ్లో అడ్డుపడ్డాడు. ఎవరు? చౌదరి అని నీకు తెలిసే ఉంటుంది. నాకెందుకు తెలీదు. 5 స్టార్ హోటల్లో పార్ట్నర్గా తీసుకుంటారని చెప్పి అతన్ని అతని ఫ్రెండ్స్ని 25 లక్షల దాకా ముంచేసింది రోజీ. మరి అలా చెప్పు. అందుకే ఇప్పుడు చౌదరి రోజుకి ఏకు మేకే కూర్చున్నాడు. మనిషి మహామొండి, రఫ్ అండ్ టఫ్, దేనికైనా తెగిస్తాడు. దొందు దొందే అని రోజు కరెక్ట్ ఆపోనెంట్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడుంది రోజుకి అసలు ఛాలెంజ్. ఏమవుతుందో చూడాలి. ఏవీ కాదు, రోజీయే గెలిచి తీరుతుంది. అదేంటి నానమ్మా సడన్ గా అలాంటి షాక్ ఇచ్చావు? అవును వినోద్, రోజీ మనస్తత్వాన్ని కాచి వడపోసిన దాని కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రోజీ ఏ నిమిషంలో ఏ ట్విస్ట్ ఇస్తుందో ఎవరూ చెప్పలే. హలో, నేనే. చెప్పండి. ఏమిటి చెప్పేది? నీకు చెప్పి చెప్పి నాకు సోష్ వచ్చేలా ఉంది. మీరు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా. ఏం చేస్తున్నావు? దరిద్రం అనుభవిస్తున్నా నువ్వు నా కూతురు స్థానంలోకి వెళ్ళి రాజభోగాలు అనుభవిస్తున్నావు అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఎంత తొందరగా ఇందు నుంచి బయటపడతానా అని నేను ఆలోచిస్తున్నాను. ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నరకంలో ఉన్నావో స్వర్గంలో ఉన్నావో నాకు అనవసరం. నేను చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నావు, చెయ్యాలి, అంతే. నేను ఇంత మాట్లాడుతున్నా దేని గురించి అడుగుతున్నానో అర్థం కాలేదంటే ఏమనుకోవాలి? నా మాట అంటే నిర్లక్ష్యం అనుకోవాలా? వాళ్ళ ప్రేమాభిమానాల మత్తులో మునిగి తేలుతున్నావు అనుకోవాలా? ముందు అందులోంచి బయటికి రా. ఇంతకీ నేను అడిగిన ఫైల్ సంగతి ఏం చేశావు? ఆ పని నా వల్ల అయ్యేలా లేదు. ఎందుకని? ఆ ఫైల్ జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టారు. అది కావాలంటే దొంగతనం చేయాలి. చెయ్యి, దానికి ఆలోచన ఎందుకు? మీ కూతురు లాంటి దాన్ని అన్నందుకైనా నన్ను దొంగతనం చేయమని చెప్పకండి. ఐఎమ్ సారీ. నా కూతురైనా సరే నేను చెప్పినట్టు చేయాల్సిందే, లేదంటే ఏం చేయాలో అది చేస్తాను. ఆ ఫైల్ నాకు అవసరం. దొంగతనమే చేస్తావో దోపిడీయే చేస్తావో ఫైల్ మాత్రం నా చేతికి రావాలి. చివరికి నన్ను ఇలా దొంగతనంలోకి దింపడం చాలా అన్యాయం. నువ్వు నాకిచ్చిన మాట తప్పడం న్యాయమా? సరే, నీ ఇష్టం. అంతగా నీతికి నిజాయితీకి నైతిక విలువలకి కట్టుబడాలనుకుంటే ఆ ఫైల్ సంగతి మర్చిపో. నేను వేరే రకంగా సంపాదిస్తాను. కానీ ఒక్క విషయం, ఆ ఫైల్తో పాటు మీ ఆయన సుధీర్ కాల్ ఆపరేషన్ సంగతి కూడా నువ్వు మర్చిపోవాలి. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది. అంత డబ్బు ఖర్చు పెట్టి అడ్డమైన వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం నా హాబీ అనుకున్నావా? అలాంటి సరదాలు నాకు లేవు. మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ ఫైల్ నువ్వు సంపాదిస్తే మంచిది. లేదు కాదు అన్నావంటే నేను ముంబైకి ఫోన్ చేస్తే మీ ఆయన కాల్ ఆపరేషన్ ఆగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఉన్న కాలు కూడా తీసేసే పరిస్థితి వస్తుంది. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. వద్దు ప్లీజ్, ఆ పని మాత్రం చేయకండి. నేనే ఎలాగో తంటాలు పడి ఆ ఫైల్ సంపాదిస్తాను. చెప్పండి. అలాగే ఉంటాను. స్కూల్ బిల్డింగ్కి 5 lakhs ట్రాన్స్ఫర్ చేశాం. ఆ ఎంట్రీ వేరేదా? ఇంకా లేదు మేడం. అలాంటివి లేట్ చేయకండి. ఎప్పటికప్పుడు ఎంట్రీలు పడకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది. అకౌంట్స్ టాలీ కాక ఇబ్బంది పడాలి. ఈ రోజే వేసేస్తాను మేడం. జేబీ ఫౌండేషన్ వాళ్ళు 10 lakhs చెక్ పంపించారు. డిపాజిట్ చేశారా? నిన్నే చేశాను మేడం. గుడ్.
ఓల్డేజ్ హోమ్ సైట్ కోసం మనం గవర్నమెంట్కి లెటర్ రాసాం. రిప్లై వచ్చిందా? ఫర్దర్గా ఏవో డీటెయిల్స్ కావాలని లెటర్ రాశారు మేడం. దానికి నోట్ ప్రిపేర్ చేశారా? రాసి పెట్టాను మేడం. మీరు ఒకసారి చెక్ చేస్తే పంపించేస్తాను. ఫైల్ ఇక్కడే పెట్టాను మేడం. అలాగే. అర్జెంటుగా చూడాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? మీరు సంతకాలు చేయాల్సిన చెక్లు ఉన్నాయి మేడం. కవరింగ్ లెటర్స్ కూడా రాసి పెట్టి ఉంచాను. నేను బ్యాంక్కి వెళ్ళి వస్తాను మేడం. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం రాసిన లెటర్ ఏ స్టేజ్లో ఉందో కనుక్కొని రండి. ఓకే మేడం. హలో. ఓ సుధీర్ గారా, ఎలా ఉన్నారు? గుడ్. డాక్టర్ రెడ్డి గారు కూడా మీతోనే ఉన్నారు కదా? ఇంకే ధైర్యంగా ఉండండి. ఐసీ మంచి ప్రోగ్రెసే. హాస్పిటల్కి పేమెంట్ కట్టేశారా? అలాగా. రేపే ఆపరేషనా? వెరీ గుడ్. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీరు మళ్ళీ మీ కావేరితో కలిసి హ్యాపీగా ఉంటారు. అదే వద్దు. ఇందులో మీరు మాకు రుణపడిపోయేదేమీ లేదు. అంతా విలియమ్స్ గారి దయ. ఇంకేం ఆలోచించకండి. అన్నీ సక్రమంగా జరుగుతాయనుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. సరేనా? ఆల్ ది బెస్ట్. తప్పకుండా చెప్తాను. సంధ్య, ఈ టైంలో మనసును ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకోవాలని చెప్తారు కదా. సరదాగా 4 జోకులు చెప్పనా? వద్దు. అదేంటి అలా అన్నావు? నీ జోకులు వింటే ఉన్న ఆనందం ప్రశాంతత కూడా పోతాయి. దేనికైనా టేస్ట్ ఉండాలి అప్పలకొండా. టేస్ట్ ఉంది కాబట్టే వద్దంటున్నాను. సరే గాని అంత సీరియస్గా చదివేస్తున్నావు ఏమిటా పుస్తకం? ఇందులో డెలివరీకి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాశారు. అలాగే కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్పారు. అవే చదువుతున్నాను. వెరీ గుడ్. ఎక్సర్సైజ్లా? పైకి చదువు. మొదటి వ్యాయామం, ఊపిరి తీసుకుంటూ పొట్టని ఉబ్బరించాలి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ పొట్ట కండరాల్ని బలంగా లోపలికి తీసుకోవాలి. ఓ సింతేనా? వెరీ ఈజీ. ఆహా. నేను చేస్తాను చూడు. రెండో చదువు. ఎక్సర్సైజ్ నెంబర్ 2. చేతుల్ని శరీరానికి పక్కన ఉంచి ఆగు. ఉంచాం. వెల్లకిలా పడుకోవాలి. పడుకున్నాం. మోకాళ్ళని కొద్దిగా పైకి లాక్కుని నడుముని ఆర్చ్లా వంచాలి. ఇంతే. ఇంకా ఇంకానా? ఇంకా ఎక్కువ ఆర్చ్లా ఉండాలి. ఇంకా ఎక్కువ. ఇంకా. ఒక నిమిషం ఆగే. అబ్బో, నడు ఉందో ఇరిగిపోయిందో. ఏంటిది? నవ్వించాలి గాని నెక్స్ట్ చదువు. అబ్బా. ఎక్సర్సైజ్ నెంబర్ 3. వెల్లకిలా పడుకుని 2 చేతుల్ని కలిపి తల కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నాం. నెమ్మదిగా పైకి లేచి మళ్ళీ నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఓ సింతేనా? చూసుకా. ఇంతే. ఇంకోసారి. ఇంకోసారా? అనవసరంగా కమిట్ అయ్యాను. తప్పదు కదా. మళ్ళీ. మళ్ళీనా? అబ్బా, కష్టంగా ఉంది. ఇంక రావాలి కదా. అబ్బా. ఒరే ఫూల్, ఆ ఎక్సర్సైజ్ చేయాల్సింది నువ్వు కాదురా, సంధ్య. అది కూడా ఆఫ్టర్ డెలివరీ. అవును కదూ, ఆ సంగతే మర్చిపోయాను. నువ్వేనా చెప్పొచ్చు కదా. నువ్వెప్పుడు వచ్చామావయ్యా? ఇదిగో ఈ మూర్ఖుడు ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు వచ్చాను. వీడిని చూస్తుంటే వీడి లాంటి 4 మూర్ఖుల గురించి చదివిన జోక్ ఒకటి గుర్తొస్తుంది సంధ్య. చెప్పు మావయ్యా. నేను చెప్తానంటూ వద్దన్నా? నువ్వు చెప్పేవి జోకులు కాదు కాబట్టి అలా అన్నాను. నువ్వు చెప్పమావయ్యా. నువ్వు చెప్పమాయా. ఏం లేదమ్మా,
వీడిలాంటి నలుగురు మూర్ఖులు సిటీ వచ్చి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు. గ్యారేజ్ పెడితే బెటర్ అనుకుని ఓ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అడిగారట. వాచ్మెన్ 6th ఫ్లోర్లో తప్ప ఖాళీ లేదు అనగానే అదైనా ఓకే అని అక్కడే గ్యారేజ్ ఓపెన్ చేశారట. నెలలాళ్ళైనా ఒక్కడు కూడా రాలేదు. 6th ఫ్లోర్లో గ్యారేజా? కార్లు స్కూటర్లు ఎలా వస్తాయనుకున్నారు మావయ్య? ముందే చెప్పాను కదమ్మా, వాళ్ళు వీడిలాంటి మూర్ఖులేనని. అయినా అప్పుడేమైంది, పూర్తిగా విను. ఈ గ్యారేజ్ మనకి కలిసి రాలేదు అని ఓ ఆటో కొనుక్కొని నడుపుతున్నారట. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆటో వేసుకొని తిరుగుతున్నారు. ఆటోలో ఒక్కరు కూడా ఎక్కలేదు. ఏమిటయ్యా అంటే ఆ నలుగురిలో ఒకడు డ్రైవ్ చేస్తుంటే మిగతా ముగ్గురు వెనకాల కూర్చొని ఊరంతా తిరుగుతున్నారు. ఇంకా ఆటో ఎవరెక్కుతారు చెప్పు? భలే ఉంది మావయ్య. తర్వాత ఏముంది, ఈ ఆటో కూడా మనకి కలిసి రాలేదు అని దీన్ని హుస్సేన్ సాగర్ లో తోసేద్దామని డిసైడ్ చేసుకుని తీసుకెళ్లారు. నలుగురు కలిసి తోస్తే తొందరగా వెళుతుందని ఆటోకి ముందిద్దరు వెనకిద్దరు చేరి సాయంత్రం వరకు నెడుతూనే ఉన్నారు. ఇంకెలా వెళుతుంది చెప్పు? ఇక చాలు మావయ్య, నేను నవ్వలేను. 6th ఫ్లోర్లో గ్యారేజ్, ఆటోలో నలుగురెక్కి తిరగడం, హుసేన్ సాగర్ లోకి నెట్టడం. నిజంగా వాళ్ళెవరో వినోద్ లాంటి వాళ్ళే అయి ఉంటారు. ఆయన చెప్పిందో పెద్ద జోకు, దానికి పగలబడి నవ్వడం ఎలా? ఏమో అనుకున్నాను గాని ఆ చౌదరి తక్కువ వాడేం కాదు పరమేశ్వరా. కావలసినంత డబ్బు, మంది, మార్బలం, అబ్బో చాలా కూడా ఉంది. ఏ చౌదరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో అయితే మీతో ఎందుకు మాట్లాడతాను పరమేశ్వరా. మీ దాటికి తట్టుకోలేక చలసాని, లక్ష్మీదేవి లాంటి అతిరథ మహారథులందరూ వెనక్కి తగ్గినా నేనున్నానంటూ మీసాలు మెలేసి రేపు ఎలక్షన్లో మీకు పోటీగా నిలబడుతున్న చౌదరి విషయమే చెప్తున్నాను. ఆండాళ్ళు, నా బిజినెస్ కెరీర్లో ఈ చౌదరి లాంటి వాళ్ళు ఎంతమంది నాతో పోటీ పడలేదు, చివరికి తోక ముడుచుకుని పారిపోలేదు. అలాంటిది పాత పేపర్లు, పాల కవర్లు అమ్ముకుంటూ ఈ మధ్యనే కార్పొరేట్ స్థాయికి వచ్చిన ఆఫ్టర్ ఆల్ చౌదరి నాకు పోటీయా? నిన్నటి వరకు అతని పేరు కూడా ఎవరికీ సరిగ్గా తెలీదు. నిన్నటి దాకా తెలియకపోవచ్చు, కానీ ఇవాళ అందరూ అతని పేరే కలవరిస్తున్నట్టు పరమేశ్వరా. మీరు అలా తీసి పారేస్తున్నారు, కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో అంతటి వాడు లేడని జాతీయ స్థాయిలో అవార్డు ఏదో అందుకున్నట్టు కదా. అవార్డులు రివార్డులు చూసి అభినందిస్తారు, కానీ ఓట్లేసి అందులో లెక్కించరాండాళ్ళు. రాజకీయం ఒక కళ. ఎలక్షన్లో నిలబడి గెలవడం అన్నది అంతకన్నా పెద్ద కళ. సామధాన వేద దండోపాయాలని ఉపయోగించాలి. ఎత్తుకి పై ఎత్తు వేసి ఎదుటివాణ్ణి చిత్తు చేసే చాకచక్యం ఉండాలి. మాటలతో మసిపూసి మారేడుకాయని నమ్మించాలి. అందులో ఈ రోజీ ఎక్స్పర్ట్. అందుకే రోజీని కాదని ఎవ్వరూ గెలవలేరు అని మీరు అనుకోగానే సరిపోతుందా పరమేశ్వరా? ఆ చౌదరి కూడా చాలా రఫ్ అండ్ టఫ్ మనిషిని చెప్పుకుంటున్నారు. అవసరమైతే దేనికైనా తెగిస్తాట. అప్పుడే ఏమైంది అండాళ్ళు? నామినేషన్ వేయని చూద్దాం. మీరు ఇలాగే చూద్దాం చూద్దాం అని కూర్చుంటే ఆ చౌదరి ప్రెసిడెంట్ అయిపోవడం ఖాయం, అందులో అనుమానం లేదు. అండాళ్ళు, మెంబర్ల దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయండి అని అరవాలి గాని నా మీద అరిచి ప్రయోజనం ఏముంది పరమేశ్వరా? చౌదరి అప్పుడే ప్రచారం మొదలెట్టేశాట. తనకంటూ 10 మందిని కూడగట్టుకుని మెంబర్లందరిళ్ళకి వెళ్తున్నట్ట. పార్టీలిచ్చి తగినంత మందు పోయిస్తున్నట్ట. తగిన వాళ్ళకి గిఫ్ట్ ప్యాకులు పంపించి గ్రూప్లో చేర్చుకుంటున్నట్ట. హంగు ఆర్భాటాలతో మంచి మర్యాదలతో అతను ప్రచారానికి వెళ్తూ ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయేమో అనుకుంటున్నట్ట జనం. చౌదరి అప్పుడే ప్రచారం మొదలు పెట్టేశాడా? మరి మీలా ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే ఓట్లు ఎలా పడతాయి పరమేశ్వరా? మరో మాట, పదవుల్లో ఉండాల్సింది డెవిల్స్ కాదు, మనుషులు. నాకు పదవి వ్యామోహం లేదు. దెయ్యంలా మిమ్మల్ని పీక్కు తిన్ను, పట్టి పీడించను. అందుకని పవిత్రమైన మీ ఓటు వేసి నన్ను గెలిపించండి, మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సేవలు చేసే అవకాశం కల్పించండి అని స్పీచ్లు కూడా ఇస్తున్నట్ట. అది విని ఆహా ఏం వినయం, ఏం వందనం అని మురిసిపోతున్నట్ట మెంబర్లు. ఓసారి ఆ స్పీచ్ వింటే ప్రత్యర్థిని కూడా ఆలోచించకుండా మీరు కూడా చౌదరికే ఓటు వేసేస్తారట. అంత పకడ్బందీగా ప్రచారం చేస్తున్నారు. ఈ లెక్కన ఛాంబర్ ప్రెసిడెంట్ అని చౌదరి ఫోటో పేపర్లో వేసి అతని జీవిత చరిత్ర రాసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆఫీసుకు వెళ్ళకపోయినా ఇబ్బంది పడను కానీ క్లబ్కు మాత్రం రాకపోతే నాకు నిద్ర పట్టదు. ఏంటో అలా అలవాటైపోయింది. అంతే కదా. కమాన్, cheers. Cheers. సో నా అటెండెన్స్ మస్ట్ అన్నమాట ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. ఓ మిస్సెస్ రోజీ, చెప్పండి. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాతో మీకంత పర్సనల్ విషయాలు ఏముంటాయి మేడం? ఉన్నాయి కాబట్టే మాట్లాడాలంటున్నాను. మిస్టర్ ఆదిత్య, ఇఫ్ యూ డోంట్ మైండ్,
జస్ట్ 2 minutes. షూర్, అలాగే మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చెప్పండి. ఛాంబర్ ఎలక్షన్లో నేను నిలబడ్డానన్న సంగతి మీకు తెలుసు అనుకుంటాను. అఫ్ కోర్స్, మెంబర్స్ ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. అంటే మీరు మెంబర్ననే కంటెస్ట్ చేశారా? న్యాచురల్లీ. కంటెస్ట్ చేసినంత మాత్రాన గెలుస్తారనే అనుకుంటున్నారా? మీరు నాతో మాట్లాడటానికి వచ్చారా లేక నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా? రెండూ కాదు. మీరు ఎలక్షన్లోంచి తప్పుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నేనేమిటో, నా స్టేటస్ ఏమిటో, నా సర్కిల్ ఏమిటో తెలిసి అడుగుతున్నారా? అవును. అయినా ఈ ఎలక్షన్లకి మీ జీవిత చరిత్రకి సంబంధం లేదనుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? తెలివుండే మాట్లాడుతున్నాను. మీరు చెప్పదలుచుకుంది అయిపోతే మీరు వెళ్ళొచ్చు. నాకు పోటీగా నిలబడి గెలవలేవని తెలిసే వేరే ఎవరు ప్రెసిడెంట్ పోస్ట్కి కంటెస్ట్ చేయలేదు. ఆ విషయం తెలుసా అని మీరనుకుంటున్నారు. వాళ్ళకి మీలాగా ప్రెసిడెంట్ అవ్వాలనే కోరిక, తీరిక, అందుకు తగ్గ ఓపిక లేదు కాబట్టి కంటెస్ట్ చేసి ఉండకపోవచ్చు. అవన్నీ మీకు పుష్కలంగా ఉన్నాయని పోటీ చేసినా నాకు ఎదురు నిలబడి గెలవలేరు. ఎవరు గెలుస్తారో రేపు ఎలక్షన్స్ అయ్యాక తెలుస్తుంది. మిస్టర్ చౌదరి, మీ గురించి మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. బిజినెస్లో నాకున్న అనుభవం, నాకున్న సర్కిల్ ఏమిటో తెలిస్తే మీకు మతిపోతుంది. ఇప్పుడిప్పుడే బిజినెస్లో డెవలప్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నాకు ఎగనెస్ట్గా నిలబడి ఓడిపోయి పరువు పోగొట్టుకోవద్దు. అదే మాట నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ నేను ఓడిపోయినా నన్నెవరూ పట్టించుకోరు. కానీ మీరు ఓడిపోతే మార్కెట్లో తలెత్తుకు తిరగలేదు. అయినా సీనియారిటీ తప్ప ఏమిటి మీ గొప్పతనం? మీ అంత అనుభవం లేకపోవచ్చు కానీ మిగతా విషయాల్లో మీకంటే తక్కువేం కాదు. నాకున్న సర్కిల్ నాకుంది, గెలుస్తాననే నమ్మకం ఉంది. ఇంపాసిబుల్ మిస్టర్ చౌదరి, నిన్నటి వరకు మీ పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటిది నాకు పోటీగా నిలబడి గెలవడం అయ్యే పని కాదు. మర్యాదగా డ్రాప్ అయిపోండి. చూడండి మిస్సెస్ రోసి, నా పేరు ఎవరికి తెలియదు. ఓకే, మరి మీ పేరు అందరికీ తెలిసినా ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు ప్రెసిడెంట్ కాలేకపోయారు. కారణం ఏమిటో? అయినా పేరులో ఏముంది? మంచి పనులు చేసినా వస్తుంది, చెడ్డ పనులు చేసినా వస్తుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను చెడ్డ పనులు చేశాననా? అందులో అనుమానం లేదు. ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అన్యాయాలు, మోసాలు, కుట్రలు చేసే కదా బిజినెస్లో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆ విషయం అందరికీ తెలుసు. 5 స్టార్ హోటల్లో పార్ట్నర్షిప్ ఇస్తానని మా దగ్గర లక్షల రూపాయలు తీసుకుని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. మేము కోర్టుకెక్కితే ఈ పాటికి మీ బతుకు రోడ్డు మీద ఉండేది. మార్కెట్లో ఇది మీకున్న స్థాయి.